హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సైన్స్ మెథడ్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అయినటువంటి స్వభావం పరిధి నుంచి కొన్ని ముఖ్య బిట్లు అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే అనుమతి అనగా ఏమిటి అంటే అనుమతి అనగా ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. యథార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని మనం అనుమతి అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? అవి విస్తారంగా పరీక్షించబడతాయి. రూఢి అయిన నిశ్చయమైనటువంటి సిద్ధాంతాలు ఏవి అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏమిటి అంటే అవి నియమాలు. ఏమిటండి? నియమాలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీటి లోతు పెరిగితే పీడనం పెరగవచ్చు అంటే ఇది ఒక అంచనాకు సంబంధించినది అనమాట. నీటి లోతు కానీ పెరిగితే పీడనం పెరగవచ్చు. ఇది ఒక అంచనా ఊహ అనేటటువంటివి ఏమవుతాయండి? ఒక ప్రాగుక్తి పరికల్పన అంటే అంచనాకి ఊహకి సంబంధించింది అనమాట. శూన్య పరికల్పన అంటే అక్కడ ఏమీ లేకపోవడం. ప్రశ్నకి సంబంధించింది ప్రశ్న పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, ఇలా ఉంటాయి. ఒకటొకటి వస్తాయి, మనం అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణాన్ని ఏమంటారు? అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించబడినటువంటి దాన్ని సూత్రం అని చెప్పబడుతుందన్నమాట. సూత్రం అని చెప్పబడుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. యథార్థానికి గల ఉదాహరణ ఏమిటి? అసలు యథార్థం అంటే ఏంటి? దానికి తగిన ఉదాహరణ ఏంటి? యథార్థం అంటే నిత్య సత్యాలు అవన్నీ కూడా యథార్థాలే అవుతాయి అన్నమాట. అంటే ఎప్పుడు కూడా అవి నిజాలయ్యి ఉంటాయి అన్నమాట, నిత్య సత్యాలు. ఇక్కడ మనకి చూడండి, నిత్య సత్యాలు అనేవి సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, ఇది మనకి ఒక యథార్థం అన్నమాట. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమికమైనటువంటి శాస్త్రీయ నైపుణ్యం ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక రకమైన పరిశీలన. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతి లేదా శాస్త్రీయ పద్ధతికి చెందినటువంటి సోపానం కాదు. ఏదండి సోపానం కాదు? ఇది ఆగమన నిగమన అనేది సోపానంగా ఉండదు. సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలన్నీ కూడా మీరు నేర్చుకోండి. అందులో పరిశీలన ఉంటుంది, సిద్ధాంత సూత్రీకరణ ఉంటుంది, సమస్యను విశ్లేషించడం కూడా ఉంటుంది. ఈ ఆగమన నిగమన అనేది మాత్రం అందులో ఉండదు. నెక్స్ట్ బిట్, భౌతిక శాస్త్ర యాంత్రిక యుగము ఏ కాలాన్ని యాంత్రిక యుగము అంటారు? ఏ కాలాన్ని అంటారంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రీశకం 1687 to 1887. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ క్రింది వాటిని జతపరిచినట్లయితే చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే చూడండి, ఒకసారి చూసేద్దాం. రసరత్నాకర సిద్ధాంతాన్ని రచించిన వారు ఎవరండి? ఆచార్య సిద్ధ నాగార్జునుడు. ఆప్షన్ 2, త్రిశతిక గ్రంథము రచించింది ఎవరండి? మహావీరుడు. నెక్స్ట్ వన్, గణిత సార సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరండి? గణిత సార సంగ్రహం అనేది త్రిశతిక గ్రంథం రచించింది శ్రీధరాచార్యుడు. గణిత సార సంగ్రహం అనేది మనకి మ్యాథ్స్లో కూడా వస్తుంది, మహావీరుడు. నెక్స్ట్ వన్, జలయంత్ర ఇంజనీర్ అనేది ఎవరిని చెప్తారండి? జలయంత్ర ఇంజనీర్ అని హీరోని చెప్తారు. అలాగే రోదసి పితామహుడు మనకు తెలుసు, విక్రమ్ సారాభాయ్ గారు. నెక్స్ట్ వన్, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రానికి పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ లండన్. నెక్స్ట్ వన్, కొత్త పరికరాలను తయారు చేసే మంత్రగాడుగా పేరు పొందిన వారు ఎవరండి? కొత్త పరికరాలను తయారు చేసే మంత్రగాడిగా పేరు పొందినది థామస్ ఆల్వా ఎడిసన్.
థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ వన్, విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్స్ అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరిని చెప్పబడుతుంది? ఎవరిని అంటారంటే ఆయన చాలా మందులు తయారు చేశారు, ఎల్లప్రగడ సుబ్బారావు గారు. యాంటీబయాటిక్స్ కూడా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి కణం అనేటటువంటి లెసన్లో ఉంటుంది. కణంగాలు అనే లెసన్లోని 8th క్లాసు. ఇది ఒకసారి చూసేద్దాం. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ కణాన్ని కనుగొన్నవారు రాబర్ట్ హుక్. మనకు తెలుసు బెండులోని నిర్జీవ కణాలని కనిపెడతారు. నెక్స్ట్ వన్, శరీర నిర్మాణ శాస్త్రం ఆండ్రియాస్ వెసాలియస్. అలాగే మూడోది, కణ సిద్ధాంతానికి పునాది వేసింది స్వీడన్ స్వాన్లేని. అదేవిధంగా శరీర ధర్మసూత్రాలు ఎవరంటే క్లాడీ బెర్నాల్డ్. అలాగే బ్యాక్టీరియా లివెన్ హుక్. ఇలా. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రంలోని అత్యున్నత కోర్సులు పాఠశాలలో పరిచయం చేయడానికి గల కారణం ఏమిటి? విజ్ఞాన శాస్త్రంలోని అత్యున్నత కోర్సులు పాఠశాలలో పరిచయం చేయడానికి గల కారణం ఏమిటి? 1916లో థామస్ రిపోర్ట్. జ్ఞానేంద్రియాలను ఉపయోగించి వస్తువును కానీ సంఘటన గురించి కానీ చేసేటటువంటి ప్రక్రియలు ఏమిటి? జ్ఞానేంద్రియాలను ఉపయోగించి చేయడం అన్నమాట. అవి మౌలిక ప్రక్రియలు. ఏంటండి? మౌలిక ప్రక్రియలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సౌర గడియారం, నీటి గడియారాలని ఎవరు తయారు చేశారండి? సౌర గడియారాలు, నీటి గడియారాలను తయారు చేసింది ఈజిప్టియన్లు. నెక్స్ట్ వన్, అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా కుతూహలంను చూపిన వారెవరు? అనువర్తిత విజ్ఞాన శాస్త్రం అనగానే మనకు ఒకరు గుర్తొచ్చేయాలి. వాళ్ళెవరు? రోమన్లు. నీటి గడియారం నీడ గడియారం అయితే సౌర గడియారం అంటే అదే నీడకు సంబంధించింది, అది ఈజిప్టియన్లు అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ సౌర విద్యుత్ చూడండి, ఇక్కడ సౌర విద్యుత్, ఖగోళ పరీక్షలకు వేధశాల ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకు చూస్తే రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? మీకు ఇందులో 3 తెలిస్తే మిగతాది మీకు తెలిసిపోతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ స్థావర విద్యుత్ అనగానే మనకి లీవిస్ గుర్తుకు రావాలి. స్థావర విద్యుత్ లీవిస్. నెక్స్ట్, ఖగోళ పరీక్షలకు వేధశాల మహమ్మద్ ఇస్లాం. నెక్స్ట్, రోమన్లో వైద్య వృద్ధి అనగానే గాలన్ గుర్తు రావాలి. వైద్య వృత్తి అనగానే రసాయన చికిత్సా విధానం పాల్ ఎర్లిక్. నెక్స్ట్, రక్త ప్రసరణ విధానం విలియం హార్వే. ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, సోడియం అమోనియా టార్ట్రేట్ స్ఫటికాలపై పరిశోధనా పత్రంను ఇస్తూ కైరేల్ స్ఫటికాల గురించి వివరించిన వారు ఎవరు? కైరేల్ స్ఫటికాల గురించి వివరించిన వారు ఎవరండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, లూయి పాశ్చర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, లూయి పాశ్చర్. నెక్స్ట్, ఇంకో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఇయర్స్ సంబంధించి అయితే మనకు తక్కువ బిట్స్ వస్తాయి. ఒకవేళ వస్తే కనుక ఇలాగే వస్తుంది బిట్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, ఈడీబీసీఏ. చూడండి, లెనిన్ శాంతి బహుమతి 58. అలాగే హోప్స్ ప్రైజు నోబెల్ ప్రైజు 1930. అలాగే మొదటి భారతరత్న పురస్కారం ఎప్పుడు అంటే 1954. అలాగే మట్టి ముచ్చి పథకం అనేది 1928. అదేవిధంగా నైట్ హుడ్ అనేటటువంటి బిరుదు 1929. నెక్స్ట్ వన్, పరమాణు బాంబుల తయారీకి ఉపయోగించేటటువంటి రిలేటివిటీ సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఐన్స్టీన్. రిలేటివిటీ సిద్ధాంతం ఐన్స్టీన్.
అమెరికా ప్రభుత్వం వారు ఏ శాస్త్రవేత్త పుట్టినరోజును పరిశోధకుల యొక్క దినోత్సవం జాతీయ పరిశోధకుల దినోత్సవంగా మార్చేస్తారంటే ఆయన ఎంత శాస్త్రవేత్త అనేది ఎంత గొప్ప శాస్త్రవేత్త అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు ఒక బిరుదు ఉంది, నూతన పరికరాలను తయారు చేసే మంత్రగాడు అని అంటారనమాట. నూతన పరికరాలను తయారు చేసేటటువంటి వ్యక్తిగా ఈయన సంబోధిస్తారు. ఎవరిని? థామస్ ఆల్వా ఎడిసన్ గారిని. నెక్స్ట్ వన్ అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట. ఇది మనకి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో వివిధ జంతువుల గురించి వివరించిన వారు ఎవరంటే ఫ్లైని. అలాగే క్షయ కలరా క్రిములు గురించి వివరించింది రాబర్ట్ కోచ్. అలాగే గుండెకు రక్తాన్ని అందించే విధానం మనకు తెలుసు, మల్ఫీజీ. అలాగే సైఫన్ సూత్రాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హీరో. నెక్స్ట్ బిట్ చూసుకుందాం. గులకరాళ్ళు, కంకరరాళ్ళు, ఇసుక, ఇటుక, నీరు, ఇనుప ముక్కలు వంటి రకరకాల పదార్థాలను గంటసేపు ఎండలో ఉంచాక దేని ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతుందో అలా పెరగడానికి గల కారణాలని విశ్లేషించడం ఏమవుతుంది? అనుమతికి ఇంకొక పేరేమిటి అంటే వినియోగం. వినియోగం అన్నా అనుమతి అన్నా ఒకటే. ఎప్పుడైనా దానికి ఉండేటటువంటి మారు పేర్లు అనేవి మీరు తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఘన, ద్రవ, వాయు పదార్థాలు చూడండి ఎలా జరుగుతుందో అని పెరగడానికి గల కారణాలని విశ్లేషించడం, కారణాలు ఊహించడం, ప్రాగుక్తీకరణ ఇలాంటివి ఏ వచ్చినా వినియోగమే అవుతుంది. నెక్స్ట్ వన్ ఘన, ద్రవ, వాయు పదార్థాల సాంద్రతల పట్టికలను విశ్లేషించడం ద్వారా ఏ స్థితిలో ఉన్న పదార్థాలకు సాంద్రత ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో విశ్లేషించడం. ఇలా విశ్లేషించడం ఏమవుతుందంటే దత్తాంశాలను వ్యాఖ్యానించడం అవుతుంది. నెక్స్ట్ వన్ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలనైనా జనాభా సమస్య, దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య, శాంతి నెలకొల్పే సమస్యలను ఎదుర్కొని సాధించడం విజ్ఞాన శాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది. ఇలాంటి సమస్యలన్నీ చెప్పారు అంటే మీరు తప్పనిసరిగా వీన్బర్గ్ పెట్టేయడమేనండి. సమస్య అని కనిపిస్తే చాలు వీన్బర్గ్ అని పెట్టేయడమే. నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల యొక్క సంచితమే ఏమవుతుందండి? విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల యొక్క సంచితమే మనకు స్టార్టింగ్లో ఉంటుంది. అది ద్రవ్యాత్మక నిర్మాణం. నెక్స్ట్ వన్ చూడండి, ఈ డిక్షనరీ చెప్తుంది. లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ నేను టిక్ చేయడానికి అవ్వదు, ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నిగమన పద్ధతిలో సంయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్తుంది. మనకి ఎప్పుడైనా నిర్వచనాలు అనేవి ఇంపార్టెంట్. నిర్వచనం నుంచి ఒక్క బిట్ అయినా రాకుండా మీకు ఈ 3 మెథడ్స్లో కూడా ఒక్క బిట్ అయినా మీకు నిర్వచనం నుంచి ఉంటుంది. సో ఈ నిర్వచనాలు అనేవి తప్పనిసరిగా నేర్చుకోండి. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా, స్తబ్దము అంటే కదలకుండా ఉండిపోవడం. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా ఏమిటి? చూడండి, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగమే విజ్ఞాన శాస్త్రం. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే అలా చెప్పబడింది అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.